వాళ్ళ పేరు ఇవ్వమని ప్రతి వ్యక్తికి పేరులో కండక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా చేయడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఉపాధ్యాయుడు విశ్రాంత ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంఈఓ, సీనియర్ మరి వారి సుపరిచితులే, అందరికి కూడా సుపరిచితులే గురువర్యులు తర్వాత వాళ్ళు సమ్మతమైతే అడ్మిషన్ చేస్తారు, లేకుంటే చేయరు. ఇక దోపిడీ ఎక్కడుందండి? వచ్చి రాగానే జేబులో చేపట్టి తీసుకుంటున్నారు ఎవరన్నా? కాదు కదా. మనకు రక్షణ లేదు, మనమంతా ఒకటిగా ఉండాలనే. కాబట్టి ఒక ప్రైవేట్ స్కూల్ వాడంటే పిల్లలకు శత్రువే, కొడితే శత్రువే కదా, శత్రువు. పేరెంట్కు ఫీజు అడిగితే శత్రువు, అందరికీ శత్రువులమే మనం. అట్లాంటి పరిస్థితుల్లో దేశం బాగుపడాలంటే ఎలా? దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎలా? వీరంతా మామూలు వ్యక్తులు కాదు. టీచర్ వృత్తిని ఎత్తుకున్న ప్రతి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దానికంటే మించిన వృత్తి లేదు ఈ ప్రపంచంలో. పుష్ప సినిమా చూశారు కదా, అలా ఫహద్ ఫాసిల్ తోట ఒక్కటి తక్కువైంది అంటారు. ఒక్కటి తక్కువైంది. టీచర్లకు ఏం తక్కువైంది? రెస్పెక్ట్ తక్కువైంది. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంత పవిత్రమైనటువంటి వృత్తిలో త్యాగాలను చేస్తూ మన మెదడుకు పదులు పెడుతూ ఎన్నో బాధలను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి. నేను రాగానే నాకు అఖండ స్వాగతం కలిగినటువంటి ఆ లిటిల్ ఫ్లవర్ స్కూల్ పిల్లలు నాకు మార్చ్ పాస్లో నాకు వెల్కమ్ చెప్పినటువంటి ఆ పిల్లలందరికీ, బ్రహ్మాండమైన నృత్యంతో ఆలయించే నాకు స్వాగతం పలికినటువంటి ఆ చిన్నారులకు నా దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. మాట చెప్పిన తప్పకుండా వస్తా అని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నా మహాభాగ్యం అని చెప్పి మేము అందరికి మనం చేస్తాం. అయితే దీంట్లో ఈ ఆర్మూరు డివిజన్లో 46 స్కూల్స్ దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నాయి. ప్రతి స్కూల్ నుంచి ఒక ఇద్దరికి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్కి సన్మానం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. దీని యొక్క ఉద్దేశం కూడా గిరిగారు చెప్పినారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని యొక్క కృషిని గుర్తించి వారిని సమాజానికి పరిచయం చేయడమే ఈ యొక్క సన్మాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న విషయం చెప్పినారు. చాలా సంతోషం. ఇంతకుముందే గిరిగారితో మాట్లాడుతూ ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు, ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు అన్న మాట మాట్లాడినారు. నాకు ఇక్కడ చూస్తే 90% మీరు లేడీ టీచర్స్ కనిపిస్తూ ఉన్నారు, 10% మగవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఆయన అన్నమాట ఏంటంటే, నిజమే సార్, నేను 80% ఉంటారా అంటే, లేదు సార్ 90% ఉంటారు అన్న మాట చెప్పినా. నేను ఎప్పుడైనా స్త్రీ పక్షపాత్రే. నా లైఫ్ మొత్తం కూడా నాకు సంపూర్ణ నమ్మకం ఏంటంటే, నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేసినట్టు కాదు అట్లా అనుకోవద్దు. అంటే మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు, అమ్మ ఉంటుంది, ఇది లేదు అని నా ఉద్దేశం. నేను పూర్తిగా నమ్ముతాను. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం బాగుంది అంటే దాని వెనకాల స్త్రీ యొక్క కఠోర శ్రమ ఉంటుంది అని చెప్పి ప్రగాఢంగా నమ్మే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను అని మీ అందరికి మనం చేస్తాను. మీరు మల్టీ టాస్క్ చేస్తారు. మీరు లేడీస్ వాస్తవంగా
మేమేం చేస్తాం, మేము ఆఫీస్ పోతాం వస్తాం అంతే. దాని మీరు మల్టీ టాస్క్ ఉంటుంది మీరంతా. ఇంట్లో అత్తమామలు ఉంటే అత్తమామల బాగోగులు చూసుకోవడం, భర్త బాగోగులు చూసుకోవడం, తల్లి తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పించి మనం ప్రగతిలోకి వచ్చేంత మట్టుకు మనకు సంస్కారాన్ని నేర్పి మనకు అన్నీ కూడా మంచి లక్షణాలు అలవేటట్టు చేసి మన వృత్తిలోకి వచ్చేంత మట్టుకు మనతో కూడా ఉండే వ్యక్తే గురువు. కాబట్టి తల్లి తర్వాత తల్లి లాంటి గురువులు మీరు గురువులు. ఇంతకుముందు మల్లారెడ్డి గారు కూడా అన్నారు, మనలో సంస్కారాన్ని, మనలో ప్రేమని అన్నింటినీ కూడా పంచే వ్యక్తి గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో పరమేశ్వర. అంటే ఏంటి? మన ముగ్గురు దేవుళ్ళు. మనం ఎక్కువగా పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, శివుడు, మహేశ్వరుడు, మొత్తం ఆ ముగ్గురు దేవుళ్ళ చుట్టే మన భక్తి భావన ఉంటారు. వాళ్ళ మహేశ్వరుడు అతను చెప్పాడు, ఇక శ్లోకం అంతా చెప్పాడు. కాబట్టి గురువుని ఒక దేవుళ్ళలాగా పూజించబడుతున్నటువంటి ఈ సమాజంలో మీరు గురువులుగా ఉండడం అదృష్టంగా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. డెఫినెట్గా ఈ సమాజం నిర్మాణం కోసం మీరు పడుతున్న శ్రమ, మీరు వెచ్చిస్తున్నటువంటి సమయం, మీ త్యాగం, ఇవన్నీ కూడా వెలకట్టలేని ఈ టీచర్స్ డే సందర్భంగా, గురు పూజోత్సవ సందర్భంగా మీ అందరికి కూడా ఈ సమాజ పక్షాన నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ నమ్మని చెప్తే నేను 4th క్లాస్ దాంట్లో కూడా ప్రైవేటు స్కూల్ కాదు, ఒక టీచర్ ఉండేది. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మాకు 6 మేనత్తలు. మా 6 మేనత్తల పిల్లలు, మేము, మా ఇంట్లో ఒక క్రికెట్ టీం ఉండేది. 12 నుంచి 15 మంది ఉండేది పిల్లలు. అయితే మా నాయనమ్మ ఒక ప్రైవేట్ టీచర్, అయ్యవారు ఆయన వేలుపూరు తీసుకొచ్చి మా కోసమే ఆయన పెట్టి మేము ఆయన దగ్గర చదువుకున్నాం. గమ్మత్ ఏంటంటే మా క్లాసులు లేవు. 4వ క్లాస్ దాంట్లో కూడా ఆయన దగ్గర చదువుకోవడమే. ఆయన ఓన్ సిలబస్ ఎంత గొప్పగా ఉండేయంటే ఆయన ఓన్ సిలబస్. ఆయన మ్యాథ్స్ ఆయన ఓన్గానే చెప్తే బుక్స్ లేవు, బుక్స్ ఏమి ఉండకపోయేది. మాకు పలుకులు లేదు, ఆయన చెప్పేది. మేము 15 మంది, ఒకడు ఒక ఏజు, ఒకరు ఒక ఏజు. వాళ్ళకి సరిపడా స్టాండర్డ్స్ ఒకటేసారి చెప్పేది ఆయన. అంటే నాకు సపోజ్ నాకు ఆ చెప్తే ఇంకా ఆయనకి కొద్దిగా వాక్యాలు రాయడం నేర్పిస్తుండే, ఇంకో ఆయన పద్యాలు రావడం నేర్పిస్తుండే. అంటే మల్టీ టాస్క్గా పనిచేసేవాడు ఆయన ఆ టీచర్. మేము స్కూల్కి పోయి మేము 5th డైరెక్ట్ మా 5th క్లాస్ అడ్మిషన్. మాకు 4వ క్లాస్ అంటే మాకు అడ్మిషన్ లేదు, స్కూల్ లేదు, ఏం లేదు. ఆయన చెప్పిన చదువుతో మేము ఎంట్రన్స్ రాస్తే మాకు పరీక్ష తీసుకునేది. మళ్ళా ఆయన ఛాలెంజ్ చేసేది, నా దగ్గర చదివిన పిల్లలు 4 సంవత్సరాలు నా దగ్గర చదివిన పిల్లలు మీ దగ్గర 5th జాయిన్ అవుతారని. ఈ హెడ్ మాస్టర్ వాళ్ళు ఇవ్వచ్చు ఉండేది కొద్దిగా. ఈయన ప్రైవేట్ స్కూల్లో నేను అయ్యవారు చెప్తే మేము 5th జాయిన్ చేసుకోవాలా అని ఇంకో ఉండేది. వాళ్ళు ఎగ్జామ్ పెట్టేది, మ్యాథ్స్, తెలుగు అన్నీ. స్కూల్ డే రోజున పిల్లల ముందు ఆ పేరెంట్స్, టీచర్స్ యొక్క మీ యొక్క గౌరవం, ఉపాధ్యాయుల యొక్క గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతుంది.
ఆ విద్యార్థుల దగ్గర కావచ్చు, ఆ సమాజంలో కావచ్చు అని చెప్పి గురు పూజోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 45-46 స్కూళ్ళ నుంచి 90 మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి నేడు సన్మానం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలికితీయడం, వారిని సమాజానికి పరిచయం చేయడం. ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులను తయారు చేస్తారు. తద్వారా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇది ప్రేరణగా లభిస్తుంది. ఈ నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.